అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారికి ఆగస్టు 13, 14 మరియు 15 తేదీల్లో మీ జీవితం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. ఫస్ట్ టైం గనక మా ఛానల్‌ని చూస్తున్నట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేషరాశి వారికి ఈ 3 రోజులు మీకు ఎదుగుదల, స్థిరతత్వం తీసుకొచ్చేందుకు ఎలా సహాయపడతాయో, ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం. మీ జీవితంలోని ప్రతి రంగంలో రాబోయే మార్పులను, ముఖ్యమైన సూచనలను ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం. మేషరాశి వారికి ఆగస్టు 13 అంటే బుధవారం. ఉద్యోగం మరియు కెరీర్ గురించి తెలుసుకుందాం. ఈరోజు మీ కృషికి తగ్గ ఫలితం లభిస్తుంది. మీరు ఇంతకాలం చేసిన కష్టానికి అధికారులు ప్రశంసలు తెలుపుతారు. పదోన్నతికి కూడా అవకాశాలు ఉన్నాయి. అయితే సహోద్యోగులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీ మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మేషరాశి వారు మీ మాటల విషయంలో జాగ్రత్త వహించడం చాలా మంచిది. తొందరపడి మాట్లాడడం వల్ల అనవసరమైన సమస్యలు రావచ్చు. మీ ఆలోచనలను స్పష్టంగా, సున్నితంగా వ్యక్తం చేయడం ద్వారా మీరు ఈ విభేదాలను సులభంగా పరిష్కరించుకోగలరు. వ్యాపారస్తులకు ఈరోజు మంచి ప్రారంభాలు అందిస్తుంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయమని చెప్పుకోవచ్చు. అయితే పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు మీ భాగస్వాములతో క్షుణ్ణంగా చర్చించడం చాలా అవసరం. తొందరపాటు నిర్ణయాలు ఆర్థికంగా నష్టం కలిగించవచ్చు. దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకొని ముందుకు సాగడం మీకు చాలా మంచిది. మేషరాశి వారి మనస్తత్వం గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి మీలో ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది, కానీ అది తొందరపాటు నిర్ణయాలకు దారి తీయకుండా చూసుకోవాలి. ప్రశాంతంగా ఆలోచించి అడుగులు వేయడం మంచిది. మీ శక్తిని సరైన దిశలో ఉపయోగించుకుంటే మీరు అద్భుతాలు సృష్టిస్తారు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి, కొత్త ఆలోచనలు స్వాగతించడానికి మీరు సిద్ధంగా ఉంటారు. మీలోని అంతర్గత శక్తి, ఆశావాదం మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. అయితే మేషరాశి వారికి ప్రేమ పెళ్లి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారు మీ భాగస్వామితో మంచి సమయం గడపగలరు. మీ మధ్య అనుబంధం మరింత బలపడుతుంది. ఒంటరిగా ఉన్న వారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి మీ మనసుకు నచ్చిన వ్యక్తిని కలిసే సూచనలైతే కనిపిస్తున్నాయి. మీ సంబంధంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. చదువు విషయానికి వస్తే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు శుభవార్తలు వినబడతాయి. మీరు పడిన కష్టం తప్పక ఫలిస్తుంది. ఈరోజు మీరు చదివిన విషయాలు బాగా గుర్తుంచుకుంటారు. మీ ఏకాగ్రత, పట్టుదల మిమ్మల్ని విజయానికి చేరుస్తాయి. ఆరోగ్యం విషయానికి వస్తే శారీరకంగా మీరు బాగానే ఉన్నప్పటికీ మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. యోగా లేదా ధ్యానం వంటివి చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా మీరు మీ మనసుకు విశ్రాంతిని ఇవ్వడం చాలా అవసరం. ఆగస్టు 14 గురువారం. ఉద్యోగం, కెరీర్ గురించి తెలుసుకుందాం. ఈరోజు మీకు అధికారుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. మీరు చేసిన పనులకు గుర్తింపు లభించడమే కాకుండా మీ ఆలోచనలకు కూడా విలువ ఉంటుంది. మీరు ప్రదర్శించే ధైర్యం, ఆత్మవిశ్వాసం మీకు మంచి పేరు తెస్తాయి. కొత్త ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలు మీ చేతుల్లోకి వచ్చే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారస్తులకు ఈరోజు మీ వ్యాపారంలో లాభాలు క్రమంగా పెరుగుతాయి. పాత కస్టమర్లతో మీ సంబంధాలు మరింత బలపడతాయి. మీరు నమ్మకంగా ముందుకు వెళ్ళగలుగుతారు. మార్కెటింగ్లో కొత్త వ్యూహాలు ప్రవేశపెట్టడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు మీ వ్యాపార భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. మేషరాశి వారి మనస్తత్వం ఈరోజు మీలో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు స్పష్టంగా, పటిష్టంగా ఉంటాయి. మీరు ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తారు. మీ ఆత్మవిశ్వాసంతో మీరు ఏ పని చేసినా సులభంగా పూర్తి చేస్తారు. మీ అంతర్గత శక్తిని గుర్తించి దాన్ని సరైన మార్గంలో ఉపయోగించుకునే సమయం ఇది. మీలోని నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. వాటిని నమ్మకంగా ప్రదర్శించండి. అయితే మేషరాశి వారికి ప్రేమ పెళ్లి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి మీ భాగస్వామి పట్ల మీ ప్రేమాభిమానాలు మరింతగా పెరుగుతాయి. మీ ఇద్దరి మధ్య బంధం మరింత బలపడుతుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త వచ్చే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి.
పెళ్లి సంబంధాలు కుదిరే సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మీ ప్రేమ బంధం మరింత బలపడుతుంది. సృజనాత్మక రంగంలో ఉన్న విద్యార్థులకు మంచి అవకాశాలు దక్కుతాయి. మేషరాశి వారు మీరు మీ ప్రతిభను ప్రదర్శించే వేదికలు లభిస్తాయి. మీరు చేసే కళాత్మక పనులు ప్రశంసలు పొందుతాయి. మీ ప్రత్యేకతను గుర్తించి ముందుకు సాగండి. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే ఈరోజు తేలికపాటి జలుబు లేదా తలనొప్పి వంటివి రావచ్చు. దీనివల్ల మీ పనులకు ఎలాంటి ఆటంకం అయితే రాదు. కొంచెం విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఆరోగ్యకరమైన ఆహారం, తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది. మీ శరీరం చెప్పే మాట వినండి. మేషరాశి వారికి ఆగస్టు 15 అంటే శుక్రవారం. వీరికి ఉద్యోగం, కెరీర్ గురించి తెలుసుకుందాం. ఈరోజు మీకు కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. మీరు వాటిని సమర్థవంతంగా, నిజాయితీగా నిర్వహిస్తే భవిష్యత్తులో పదోన్నతికి మార్గం సుగమం అవుతుంది. ఇది మీ కెరీర్కు ఒక ముఖ్యమైన మలుపు కావచ్చు. మీ పనితీరు ఉన్నత అధికారులను ఆకట్టుకుంటుంది. వ్యాపారస్తులకు కొత్త కాంట్రాక్టులు కుదుర్చుకోవడానికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. విదేశాలతో సంబంధాలు ఉన్న వ్యాపారస్తులకు మంచి లాభాలైతే వచ్చే సూచనలు ఉన్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయమని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా మీరు ఒక మెట్టు పైకి ఎక్కే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. ఇక మేషరాశి వారి మనస్తత్వం ఈరోజు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మేషరాశి వారు ఈరోజు మీరు ఆలోచనలో కొంచెం లోతుగా ఉంటారు. దీనివల్ల నిర్ణయాలు తీసుకోవడంలో కొంత ఆలస్యం జరగవచ్చు. కానీ ఇది మీ నిర్ణయాలు మరింత పటిష్టంగా ఉండేందుకు సహాయపడుతుంది. మీలోని అంతర్గత శక్తిని గుర్తించండి. మీ భావోద్వేగాలను నియంత్రించుకోవడం నేర్చుకుంటారు. మీరు మీ అంతరాత్మ చెప్పే మాట వింటారు. అది మీకు సరైన మార్గాన్ని చూపిస్తుంది. ఆధ్యాత్మిక చింతన మీకు మనశ్శాంతిని ఇస్తుంది. అయితే మేషరాశి వారికి ప్రేమ ఇంకా పెళ్లి గురించి తెలుసుకుందాం. మీ భాగస్వామితో గతంలో వచ్చిన అపార్థాలు ఈరోజు తొలగిపోతాయి. మీ ఇద్దరి మధ్య సంబంధం మరింత గాఢంగా మారుతుంది. ఇతరుల మాటలకు మీరు విలువ ఇవ్వకుండా మీ భాగస్వామిపై నమ్మకంతో ఉండండి. మీ సంబంధంలో ప్రేమ, నమ్మకం పెరుగుతాయి. మిమ్మల్ని మీ భాగస్వామి అర్థం చేసుకుంటుంది. సైన్స్, టెక్నాలజీ రంగంలో ఉన్న విద్యార్థులకు మంచి గురువుల నుంచి మార్గదర్శనం లభిస్తుంది. మీరు మీ కోర్సులో అద్భుతమైన పురోగతి సాధిస్తారు. మీ ప్రాజెక్టులు మంచి పేరు తెచ్చిపెడతాయి. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఇక మేషరాశి వారి ఆరోగ్యం విషయానికి వస్తే ఈరోజు మీ ఆహారపు అలవాట్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. కడుపు సమస్యలు రాకుండా చూసుకోండి. బయటి ఆహారం తినకుండా ఉండటం చాలా మంచిది. పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వండి. తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది. ప్రతిరోజు వాకింగ్ లేదా ధ్యానం చేయడం మీకు చాలా అవసరం. మేషరాశి వారికి ఈ 3 రోజులు మీ జీవితంలో స్థిరతత్వం, ఎదుగుదలకు బాటలు వేస్తాయి. మీలో ఉన్న కృషి, పట్టుదల, నిశ్శబ్దత మీకు విజయాన్ని అందిస్తాయి. మీ ఆలోచనలను ఎప్పుడూ పాజిటివ్గా ఉంచుకొని ముందుకు సాగండి. మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధించడానికి విశ్వం మీకు తోడ్పాటు అందిస్తుంది. మీ శక్తిని, మీ సామర్థ్యాన్ని మీరు నమ్మండి. మీరు కేవలం అనుకుంటే సరిపోదు, దానికోసం ఆచరణలో పెట్టండి. సవాళ్లు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగండి. ప్రతి అనుభవం మీకు ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది. ఈ 3 రోజులు మీ జీవితానికి ఒక కొత్త దిశను చూపుతాయి. మేషరాశి వారు మీరు మీ జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆనందంగా జీవించాలని కోరుకుంటారు. అలాగే మీకు ఈ 3 రోజులు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. చూశారు కదండి, మేషరాశి వారికి ఆగస్టు 13, 14 మరియు 15 తేదీల్లో వీరి జాతకం ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకున్నారు కదా. మీకు ఈ జాతక ఫలితాలు నచ్చితే మా డైలీ ఆస్ట్రాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.